హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబ్లా నిత్య ఛానల్. ఎప్పుడెప్పుడు వీడియో చేద్దామా అనుకునేటప్పటికీ నా ఫోన్లో రీఛార్జ్ బ్యాలెన్స్ అయిపోయిందండి. రీఛార్జ్ చేయించుకొని వీడియో రెడీ చేసి ఇప్పుడు పెట్టేటప్పటికి ఇంత టైం అయిందనమాట. సో ఆ విషయం గురించి వదిలేస్తే, అసలు ఈ నిఖిల్కి సోనియాకి ఉన్న బాండింగ్ ఏంటి అని ఆడియన్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. అది వాళ్ళకే తెలియాలి. అసలు వాళ్ళకైనా ఒక క్లారిటీ ఉందా లేదా అనేది వాళ్ళకే తెలియాలి అని చెప్పి ఇన్స్టాగ్రాముల్లో అందరూ స్టోరీస్ పెడుతూ ఉంటారు కదా, క్వశ్చన్స్. వాటికి రిప్లై ఇస్తున్నాను అనమాట. విష్ణుప్రియ అయితే హయ్యెస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ అసలు, కానీ అంత వర్తబుల్ కాదు అని చెప్పి, తను డబ్బుల కోసమే వచ్చి ఎక్కువ వీక్స్ సర్వైవ్ అయితే చాలు, విన్నర్ అవుదామా లేదా అన్న ఇదితో అయితే ఆడట్లేదు. అసలు ఈ బిగ్ బాస్ అనేది రియలా ఫేకా అని అంటే అబ్సల్యూట్లీ కాన్సెప్ట్ రియలే, ఎవ్రీథింగ్ ఈజ్ రియలే అని చెప్పి ఇలా రకరకాల క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు చూస్తున్న సోనియా నిఖిల్ పృథ్వీ బాండింగ్కి ఆడియన్స్లో మెదులుతున్న క్వశ్చన్స్ అనమాట. యస్మికి 100% గట్స్ ఉన్నాయి అని చెప్పి సోనియాని ఢీకొట్టగలిగే ఒకే ఒక వ్యక్తి యష్మి అని చెప్పి తనకి అనూహ్యంగా ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఫస్ట్ వీక్లో ఈమెవరు అని చెప్పి అనుకున్న ఆవిడ కాస్త ఇప్పుడు హీరోయిన్ అయిపోయిందనమాట. అవినాష్ వస్తున్నాడు అని అంటున్నారు. నైని పావనికి ఛాన్స్ ఉందంటున్నారు. కొంతమంది ఏమో శేఖర్ భాష లేకపోతే మాకు అసలు ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నారు. ఆయన్ని ప్లేస్ని రీప్లేస్ చేస్తూనే అవినాష్ ఇలాంటి వాళ్ళు వస్తున్నారనమాట. సోనియా ఎలిమినేట్ అవ్వాలి అని ఎంతమంది కోరుకుంటున్నారు అంటే చాలామంది లైక్స్ కొడుతున్నారు. అలానే మీ సపోర్ట్ ఎవరికి అంటే నబీల్కి అంటున్నారు. ఎందుకంటే సోనియాని ఢీ కొట్టింది నబీల్ కాబట్టి, యష్మి నామినేషన్స్లో లేదు కాబట్టి నబీల్ ఈసారి అంత టాప్లో ఉన్నాడు. తర్వాత స్థానం ప్రేరణ ఉందన్నమాట. ప్రేరణ అయితే నాకు ఫస్ట్ నుంచి నచ్చుతుంది. తను గేమ్ తను ఆడుతుంది. గొంతు స్ట్రాంగ్గా లేకుండా సాఫ్ట్గా ఉన్న ఆన్ పాయింట్ చెప్తుంది. ఈసారి సెకండ్ ప్రోమోలో కూడా చూపించారు కదా, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, వైల్డ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ అని అనిపించింది. ఈ 12 ఎంట్రీస్ని మీరు ఆపాలంటే 12 టాస్క్స్ ఆడి విన్ అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దానికి మణికంఠ అంటే మనం ఒకటి ఓడిపోతే, ఒక టాస్క్ ఓడిపోతే ఒకళ్ళు లోపలికి వస్తారనమాట అని చెప్పి అన్నాడు. అంతటితో సెకండ్ ప్రోమో ఎండ్ అయింది. ఫస్ట్ టాస్క్ మాత్రం గెలిచినట్టుగా సమాచారం అన్నమాట కాంతారా టీం. దానికి ప్రైజ్ మనీలో 1 lakh యాడ్ అయ్యింది. సెకండ్ టాస్క్ జరుగుతూ ఉంది. దానిలో ఎవరు గెలిచారు అనేది ఇప్పుడే రివీల్ చేస్తే నచ్చదు. బిగ్ బాస్ టీం వైల్డ్ కార్డుగా ఎవరెవరిని అప్రోచ్ అయ్యారు అంటే ముక్కు అవినాష్, హరితేజ, గీతామాధురి, జబర్దస్త్ రోహిణి, సిరి హనుమంతు, అజయ్ చైతు, వసంతి, ఇలా అంతమందిని. మళ్ళీ ఇంకొక సమాచారం ఏంటి అంటే మణికంఠ అవుట్ ఆఫ్ ద రేస్, అంటే వేరే టీం వాళ్ళు గెలిచినప్పుడు ఈ టీంలో వాళ్ళని ఒకళ్ళని తీసేయాలి అన్న ఈ కాన్సెప్ట్లో బయటకు వచ్చాడా మణికంఠ, లేదంటే తనకు తానుగా బయటకు వచ్చాడో మనం ప్రోమోని చూస్తే మాత్రం, అదే ప్రోగ్రామ్ చూస్తే కానీ మనకు అర్థమవుతుందన్నమాట. బిగ్ బాస్ 2.0 గ్రాండ్ లాంచ్లో పాత కంటెస్టెంట్స్ ఈసారి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. విన్నర్స్ తప్ప మిగతా ఎవరైనా రావచ్చు అని అనుకున్నప్పుడే, ఆ సమాచారం వచ్చినప్పుడే గీతామాధురి వస్తే మాత్రం బాగుంటుంది అని నాకు అనిపించింది. కాకపోతే అప్పుడు గీతామాధురి అలా ఉంది, ఇప్పుడు చాలా ఏళ్ళు గడిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు గీతామాధురి ఎలా ఉందో చూడాలి. సో నేనైతే గీతామాధురి కోసం వెయిటింగ్. తను ఎప్పుడు వస్తుందా, తన మాన్యాని ఎప్పుడు చూపిస్తుందా, తన మాటలతో మనల్ని ఎలా మెస్మరైజ్ చేస్తుందా అని చెప్పి నేను వెయిటింగ్ అనమాట. మీకు ఓల్డ్ కంటెస్టెంట్లో అంటే పాత సీజన్స్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఎవరు రావాలి అనుకుంటున్నారు, ఎవరు వస్తే మీకు బాగుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.